ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా పైన శుభవార్త. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీళ్ళు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాగుదారులకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. ఎకరాకు ఏడాదికి 2 విడతల్లో 12,000 రూపాయలు ప్రభుత్వం అకౌంట్లో జమ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మొదటి విడత ఎకరాలకు 6,000 రూపాయలు అందజేసింది. ఇప్పటికే 3 విడతల్లో నిధులు అయితే జమ చేసిన ప్రభుత్వం 2 ఎకరాల లోపు రైతులకు లబ్ధి చేకూర్చింది. తాజాగా 4వ విడతలో 3 ఎకరాల్లో భూమి కలిగిన రైతుల అకౌంట్లో 1,230 కోట్ల రూపాయలను అయితే ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 44.82 లక్షల మంది రైతుల అకౌంట్లో 3,487.82 కోట్ల నిధులు అయితే జమ అయ్యాయన్నమాట. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి చొప్పున 577 గ్రామ పంచాయతీలకు చెందిన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో 568.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 5న రాష్ట్రంలోని ఎకరా భూమి కలిగిన 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో 557.54 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఈ నెల 10న 2 ఎకరాల భూమి కలిగిన 13.23 లక్షల మందికి రైతుల ఖాతాల్లో 1,091.95 కోట్లు జమ చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 12న 56,809 రైతుల ఖాతాల్లో 383.40 కోట్లు జమ చేసింది. 3 ఎకరాల వరకు భూమి కలిగిన 9,50,222 మంది రైతుల ఖాతాల్లో 1,230.08 కోట్లు ప్రభుత్వం అయితే జమ చేసిందనమాట. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకు 44,82,265 మంది రైతుల ఖాతాల్లో 58,13,36 ఎకరాలకు గాను 3,487.82 కోట్ల నిధులు అయితే జమ చేసిందనమాట. మిగతా వారికి త్వరలో నిధులు అయితే విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అయితే రైతు భరోసా పథకం